హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందు స్టోరీలోని 31వ భాగం. నిషాన్ నిస్సహాయంగా చూస్తూ, నీకు తెలుసుమా వాడి పంతం గురించి? నేను ముందే చెప్పాను, వాడు నిన్ను ప్రేమిస్తున్నాడేమో, ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకో అని. వాడు నిన్ను ప్రేమిస్తున్నాడేమో, అందుకే నిన్ను తన నుంచి దూరంగా పంపించటం లేదేమో. ఒక్కసారి ఆలోచించచ్చు కదా. జరిగినవన్నీ మర్చిపోయి వాడితో కలిసి సంతోషంగా ఉండొచ్చు కదమ్మా. నువ్వు అనుకునేంత చెడ్డవాడు కాదు మా అభి. అది నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ పెళ్ళైన కొత్తలో అభి నిన్ను ఎంత బాగా చూసుకున్నాడో నీకు కూడా తెలుసుమా అని అన్నాడు. సీత ఏం సమాధానం చెప్పకుండా తలదించేసింది. సీత ఇంకేం మాట్లాడదని అర్థమైన నిషాన్ ఒక నిట్టూర్పు విడిచి, చేతులారా బంగారం లాంటి భవిష్యత్తుని నాశనం చేసుకోకుమా. ఇంతకు మించి ఏమీ చెప్పలేను, కానీ నీకు తోడుగా ఈ అన్నయ్య ఎప్పుడూ ఉంటాడు, ఇది మాత్రం బాగా గుర్తుంచుకో అని తన చెంప తట్టి, ఇంటికి వెళ్దామా అని ఆఖరిసారి ఒకసారి అడిగాడు. సీత భయంగా లేదు అన్నట్టు తల ఊపి, నేను అసలు ఆ ఇంటికి రాను అన్నయ్య. అవమానం జరిగిన చోటుకు వెళ్ళి మరీ నవ్వుతూ పలకరించేంత పెద్ద మనసు నాకు లేదు అని చెప్పి కారు దిగి తన రూంలోకి వెళ్ళిపోతే, అప్పటి వరకు అదంతా చూస్తున్న స్వాతి పళ్ళు కొరుకుతూ, వీడు ప్రతిదానికి నాకు అడ్డే. త్వరగా మా పెళ్ళైపోతే బాగుండు, హ్యాపీగా ఉంటుంది. అభి కూడా నా చేయి జారిపోడు. రోజు రోజుకి ఈ సీత వల్ల తను నా చేయి జారిపోతున్నాడు. పైగా కోర్టులో కూడా విడాకులు వద్దని చెప్పాడు అంటే మళ్ళీ సీతని తన దగ్గరికి చేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాడని అర్థమైపోతుంది అని అనుకుని పళ్ళు కొరుకుతూనే సీతని ఏమీ చేయలేక తిరిగి ఇంటికి బయలుదేరింది. సీత దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళిన రామ్ జంట తనని తాను కంట్రోల్ చేసుకోవాలనుకున్న సీత మాటలు పదే పదే తన మనసుని గాయపరుస్తూ ఉంటే, అక్కడే ఉంటే ఖచ్చితంగా ఎవరినో ఒకరిని హాస్పిటల్ బెడ్డెక్కిస్తాడన్న భయంతో స్టాఫ్ మీద అరిచి మరీ ఇంటికి వెళ్ళినవాడు ఎవరితో మాట్లాడకుండా రూంలోకి వెళ్ళి తన కోపాన్ని ప్రాణం లేని వస్తువుల మీద చూపించి ఇంకా కోపం తగ్గక గట్టిగా కొట్టి గాజు ముక్కలు డ్రెస్సింగ్ మిర్రర్ కేసి గట్టిగా కొట్టి గాజు ముక్కలు గుచ్చుకున్న చేతి పిడికిలి బిగించి పగిలిపోయిన అద్దంలో తన రూపం కూడా ముక్కలు ముక్కలుగా కనిపిస్తూ ఉంటే, ఇంతే ఇంతే చేసింది ఆ సీత నీ మనసుని రామ్, అర్థమవుతుందా నీకది? ఇంతే చేసింది అది. నువ్వు ఎంత చెప్పు, ఏది చెయ్యి, ఎన్ని చేసినా సరే అది మారదు. దాని పంతం దానిదే తప్ప ఎదుటి మనిషిని అర్థం చేసుకోదు. ఏదైనా అంటే చాలు నా స్వార్థం నా స్వార్థం అంటుందే కానీ, అసలు పెళ్లి జరిగిన దగ్గర నుంచి ఏ రోజైనా నా స్వార్థానికి దాన్ని వాడుకున్నానా? లేదు కదా. మరి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని తనలో తానే మాట్లాడుకుంటూ అలానే బెడ్ మీద కూర్చొని మౌనంగా ఉండిపోయాడు. అలా ఎంతసేపు ఉన్నాడో తెలియదు కానీ ఎంతమంది వచ్చి డోర్ కొట్టినా సరే తలుపు తీయలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. ఏం జరిగిందో తెలియని మిగిలిన వాళ్ళు కంగారుగా నిషాన్కి కాల్ చేసి అడిగితే తనకు కూడా తెలియకపోవటంతో తెలియదని చెప్పాడు. అదంతా ఖచ్చితంగా సీత వల్లే జరుగుతుంది అనుకుని స్వాతి సీత దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చింది. కానీ మధ్యలోనే అడ్డుకున్న నిషాన్ వల్ల కోపంగా తిరిగి ఇంటికి వచ్చింది. తను ఇంటికి రావటమే స్పందన చాలా కోపంగా స్వాతి వైపు చూస్తూ, ఎన్ని రోజులు ఇక్కడే ఉంటావు? నీ ఇంటికి వెళ్ళేది లేదా? సిగ్గు లేకుండా పెళ్ళి కాకుండా పరాయి ఇంట్లో ఉండటానికి ఆత్మాభిమానం కూడా చచ్చిపోయిందా? పైగా పెళ్ళైన మగాడిని మరోసారి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. ఛీ, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని అంది. ఆ మాటకి స్వాతికి చాలా కోపం వచ్చిన రామ్ చెల్లెలు ఇప్పుడు గొడవ పడితే తన వాల్యూ పూర్తిగా పోయి ఇంట్లో అందరూ తనని పురుగులా చూస్తారేమో అన్న భయంతో కష్టంగా తన కోపాన్ని ఆనుచుకుంటూ మొహం మీద చిరునవ్వు తెచ్చిపెట్టుకొని, అలా అంటావు ఏంటి స్పందు? మా పెళ్ళికి మహా అయితే 4 రోజుల సమయం ఉంది అంతే. అండ్ మీ అన్నయ్యే నన్ను ఇక్కడ ఉండమన్నాడు, అందుకే ఉంటున్నాను. నా ఇష్టానికి కాదు కదా, నీకు తెలుసు కదా అది అని అంది.
ఇంకొక్కసారి నన్ను స్పందు అని పిలిచావంటే నాలుగు కోస్తాను. నన్ను అలా పిలిచే హక్కు ఓన్లీ నా ఫ్యామిలీకి మాత్రమే ఉంది, నీకు లేదు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ఎక్కడికి వెళ్ళావు అని సూటిగా స్వాతి కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. అక్కడే ఉన్న భువనేశ్వరి గారు కూడా కోపంగా స్వాతి వైపు చూడటంతో స్వాతి నీళ్లు నములుతూ ఉంటే అప్పుడే వచ్చిన రూపగారు, ఎందుకు ఆ అమ్మాయిని బెదిరిస్తారు, నువ్వు వెళ్ళు స్వాతి అని చెప్పగానే హమ్మయ్యా అనుకున్న స్వాతి పరుగు పరుగున తనకిచ్చిన గెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోతే భువనేశ్వరి గారు స్పందన కోపంగా రూపగారి వైపు చూశారు. అత్తయ్య, మీరు ఎలా చూసినా ఇప్పుడు మన చేతుల్లో ఏదీ లేదు. చేసుకున్నదంతా వాళ్ళిద్దరు. మనం చెప్పిన మాటలు వినకుండా చివరికి ఇంత దూరం తీసుకువచ్చి ఇప్పుడు నాకు అవసరం లేదు, నాకు కావాలి అంటూ మళ్ళీ ఇద్దరు గొడవ పడుతూ ఉంటే మనమేం చేస్తాం చెప్పండి. పైగా ఈ పిల్ల మనసులో ఆశలు రేపి ఇప్పుడు సీత కావాలంటే మీ కన్నయ్య ఈ పిల్లకి ఏం సమాధానం చెప్పాలి చెప్పండి. ఆ సీత కూడా నా కొడుకుని ఎంత బాధ పెట్టిందో నేను ఇప్పటికీ మర్చిపోలేదు అత్తయ్య. తను నాకు మొదట్లో నచ్చిన నా అభిని బాధ పెట్టిన సీతని ఎప్పటికీ నేను నా కోడలిగా ఒప్పుకోలేను. ఈ విషయంలో మీకు ఎదురు తిరుగుతున్నాను అనుకుంటే నన్ను క్షమించండి అని చెప్పి వెళ్ళిపోతే స్పందన చాలా కోపంగా, ఏంటి నాని అందరూ ఇలా తయారయ్యారు, వదినని అర్థం చేసుకోరా, అసలు అన్నయ్య బాధని పట్టించుకోరా, పైకి అన్నయ్య గంభీరంగా ఉంటున్నాడు కానీ వదిన కోసం ఎంత అల్లాడిపోతున్నాడు నువ్వు చూస్తున్నావు కదా అని ఏడుస్తూ అంది. మనమేం చేయలేమే, అంతా ఆ దేవుడి లీల. వాళ్ళు కలవాలని రాసుంటే కలుస్తారు, లేదంటే మనం జరిగేది ఒప్పుకోక తప్పదు అని ఒక నిట్టూర్పు విడిచి అన్నారు భువనేశ్వరి గారు. ఇక లోపల రక్తమొడుతున్న చేతిని చూసుకున్న రామ్ ఆలోచనలు గతంలోకి పరిగెత్తాయి. మీరు కూడా గతంలోకి వచ్చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రామ్ మీద పడి అలా కొరికేస్తూ ఉంటే సీత అరుపులు ఆ రూమ్నే కాదు బంగ్లా దాటి బయట ఉన్న వాచ్మెన్కి వినిపించి ఆయన గుండె అదిరింది. కానీ సీత రామ్ భార్యను ముందుగానే తనకి తెలిసి ఉండటంతో ఏమీ చేయలేక మౌనంగా ఉన్నాడు. పైగా ఆయన ఇద్దరు సరసాలాడుకుంటున్నారేమో, ప్రైవసీ కోసం వచ్చారేమో అని భ్రమపడ్డాడు. ఇక రామ్ తనకున్న కోపంతో సీత చీరని ఎప్పుడో వేరు చేసిన సీతని ఇష్టం వచ్చినట్టు తాకుతూ ఉంటే ఒక్కసారిగా సీత బలమంతా ఉపయోగించి రామ్ చెంప మీద కొట్టి విసురుగా రామ్ని తోసేసి కింద పడ్డ చీరని చుట్టుకుంటూ, ఏమనుకుంటున్నారు మీరు నా గురించి, మీ ఇష్టానికి ముట్టుకుంటూ ఇష్టానికి చేసుకుంటూ పోతున్నారు, ఆడపిల్లలు అనుకుంటున్నారా లేదంటే అంగడిలో దొరికే బొమ్మని అనుకుంటున్నారా అని ఆవేశంగా అరుస్తూ ఉంటే రామ్ నిదానంగా లేచి కూర్చొని చేతులు కట్టుకుని, ఇదే మాట వాడి దగ్గర మాట్లాడుంటే నిజంగా నా భార్యవని గర్వంగా చెప్పుకునేవాడిని సీత, కానీ నువ్వేం చేశావు అని అప్పటికీ తగ్గని కోపంతో కళ్ళు ఎర్రగా మారి కనిపిస్తూ ఉంటే సీతకి ఉక్రోషం పొంగుకొచ్చి, నా ఇష్టం, నా జీవితం, నేను ఎలా అయినా ఉంటాను, అడగటానికి మీరెవరు, మీకు నాకు ఏం సంబంధం లేదు, ఏ రోజైతే మీరు విడాకుల మీద సంతకం పెట్టించుకున్నారో ఆ రోజే మన మధ్య ఉన్న బంధం కూడా తెగిపోయింది. ఆ విషయం మీరే చెప్పారు, ఇప్పుడేంటి నా మీద ఏదో హక్కు ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారు, నా జీవితం ఏదో నేను బ్రతుకుతుంటే బలవంతంగా నన్ను మీ జీవితంలోకి లాక్కోవాలని ఎందుకు చూస్తున్నారు అని అరిచింది. రామ్కి కోపం నశాలానికి అంటే, ఇంతే ఉండు సీత, సేమ్ ఇలానే ఉండు అని పైకి లేచి తన పాకెట్లో ఉన్న వ్యాలెట్ తీసి అందులో ఉన్న మనీ మొత్తం సీత మొహం మీద విసిరి, వాడికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చాను, ఇప్పుడు నాతో పడుకో అంటూ సీత చేతిని పట్టుకొని మీదకి లాక్కోగానే సీత కళ్ళు పెద్దవి చేసి చూసింది రామ్ వైపు. కానీ రామ్ పట్టించుకున్నట్టే సీత బుగ్గల మీద పెదవులు ఉంచి ముద్దులు పెడుతూ, ఏంటి సీత అలా ఆశ్చర్యపోతున్నావు, మొగుడి దగ్గర డబ్బులు తీసుకొని మరీ దగ్గరికి వస్తున్నావు, నీలాంటి భార్య గిన్నిస్ బుక్లోకి ఎక్కుతుంది తెలుసా
అని వ్యంగ్యంగా అంటూ సీతతో సహా బెడ్ మీద పడిపోయాడు. అప్పుడు తేరుకున్న సీత, ప్లీజ్ రాముగారు, నన్ను వదిలేయండి, ఇంకెప్పుడు మీ జోలికి రాను, ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంటే రామ్ పట్టించుకున్నట్టే, ఏంటి సీత ఇలా అంటున్నావు, నీకు కావాల్సింది డబ్బే కదా, ఆ డబ్బేదో నేనే ఇస్తాను, మన మధ్య బంధం లేదు కదా, డబ్బులతో నిన్ను కొనుక్కుంటున్నాను సరేనా, నువ్వు నా కోసం నీ శరీరాన్ని ఇవ్వు, నేను నీకు కావలసినంత డబ్బు ఇస్తూనే ఉంటాను, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా రాదు అని సీత మనసు విరిగేలా మాట్లాడుతూ తన కోపాన్ని వెళ్ళగక్కుతూ క్షణానికి సీత నోటి నుంచి తనకి కావలసిన నిజం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ సీత ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటే ఇక సీతతో అవసరం లేదన్నట్టు సీతని తన కిందకి తీసుకుని తన జాకెట్ ఒక్కసారిగా చించేయటంతో సీత ఉలిక్కిపడి రామ్ గారు అంటూ చేతులతో దాచుకోవటానికి ప్రయత్నించింది. కానీ రామ్ ఆ చేతులని తన చేతులతో విడదీసి, ఎందుకు దాచుకుంటున్నావు సీత, నేను నీకు డబ్బులు ఇచ్చాను కదా, మరి నాకు కావలసింది నేను తీసుకోవాలి కదా అంటూ తన గుండెల మీద వాలి పెదవులకి పని చెప్తుంటే సీత ఏడుస్తూ అరుస్తూ ఉంది వదలమని. కానీ రామ్ పట్టించుకున్నట్టే, అరవక సీత, ఎవరైనా డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇలా అరుస్తారా చెప్పు, నేనేమైనా నిన్ను బెల్ట్తో కొడుతున్నానా, లేదే, నీకు కావలసిన డబ్బించి నీకు కావలసినంత సుఖం కూడా ఇస్తున్నాను అని మాట్లాడుతూ సీత లంగా ముడి విప్పటానికి ట్రై చేస్తుంటే సీత కంగారుగా, మీకు దండం పెడతాను రామ్ గారు, మీ నుంచి దూరం కావటానికి మీకు నా మీద అసహ్యం పెరగటానికి ఆ మాట అన్నానే కానీ నన్ను నేను చంపుకోవటానికి, నా క్యారెక్టర్ని చంపుకోవటానికి అలా చేయలేదండి, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడను, ప్లీజ్ రామ్ గారు మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేయండి అని ఏడుస్తూ బ్రతిమలాడింది సీత. నేను వదిలేస్తే ఇంకొకరి దగ్గరికి వెళ్తావేమో కదా సీత అని అన్నాడు రామ్ సీత మొహంలోకి చూస్తూ. నా ప్రాణం పోయిన మిమ్మల్ని తప్ప మరో మగాడిని నా దగ్గరికి రానివ్వను రామ్ గారు, చనిపోయిన నా తల్లిదండ్రుల మీద ఒట్టు అని వెక్కుతూ చెప్పగానే అప్పుడు వదిలేసిన రామ్ కింద పడిన చీరని సీత మీదకి విసిరేసి, ఈ మాట బాగా గుర్తుంచుకో సీత, పొరపాటునైనా కూడా నన్ను కాదని నువ్వు ఒక్క అడుగు వేసిన నీ జీవితం నరకం చేయటానికి క్షణం కూడా ఆలోచించను నేను, ఇప్పటికీ నీ మీద కోపం నాకేమాత్రం తగ్గలేదు, ముందు చీర కట్టుకో, చాలా చిరాగ్గా ఉంది నాకు అంటూ కింద పడిన షర్ట్ తీసుకుని వేసుకున్నాడు. సీత కూడా జాకెట్ని సెట్ చేసుకొని వేసుకొని చీర కట్టుకున్నాక ఏడుస్తూ రామ్ వైపు తిరిగి, ఎందుకు ఇలా చేస్తున్నారు రామ్ గారు, మీరంటే నాకు ఇష్టం లేదని చెప్తే అర్థం కాదేంటి మీకు, నా మనసు అవసరం లేదా, కేవలం నా శరీరమే కావాలనుకుంటున్నారా, అందుకేనా నన్ను పెళ్లి చేసుకుంది అని మరోసారి మాట జారుతూ ఉంటే రామ్ ఇంకొక దెబ్బ వేశాడు. ఈసారి బెడ్ మీద పడిన సీత లేవలేదు. తిరిగి సీత లేచేసరికి డిన్నర్ టైం కూడా అయిపోయింది. తను లేచేసరికి రూమ్ అంతా చీకటిగా ఉండటంతో ఎక్కడ ఉందో అర్థం కాక ఒక్కసారిగా లేచి రామ్ గారు అని పిలుస్తున్నా ఎక్కడ సౌండ్ లేకపోవటంతో భయంగా చీకటిలోనే గోడని తడుముకుంటూ వచ్చి లైట్ ఆన్ చేసింది. ఏ రూమ్లో అయితే మార్నింగ్ నుంచి ఉందో అదే రూమ్లో ఉండటంతో, ఇదేంటి నేను ఇక్కడే ఉన్నాను, రామ్ గారు నన్ను ఇంటికి తీసుకువెళ్ళలేదా, అసలు రామ్ గారు ఎక్కడ ఉన్నారు అని తిరుగుతున్న తలని చేత్తో పట్టుకొని జాగ్రత్తగా డోర్ తీద్దామని అనుకుంది. కానీ అది బయట నుంచి లాక్ చేసి ఉండటంతో, ఇదేంటి డోర్ లాక్ చేస్తుంది అని గట్టిగా డోర్ కొడుతూ, రామ్ గారు డోర్ తీయండి, ఎక్కడ ఉన్నారు మీరు, నాకు భయంగా ఉంది, ప్లీజ్ డోర్ తీయండి అని ఏడుస్తూ అరుస్తూ ఉంది ఓపిక ఉన్నంతవరకు. దాదాపు గంటైనా ఎటువంటి అలికిడి లేకపోవటంతో రామ్ తనని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడని అర్థమై ఏడుస్తూ అలానే డోర్కి జారిగిలబడి కింద కూర్చొని మోకాళ్ళలో మొహం దాచి ఏడుస్తూ, ఎందుకు రామ్ గారు నా మనసు అర్థం చేసుకోరు, మీ నుంచి దూరంగా ఉంటేనే కొంచెమైనా నేనులా ఉంటానేమో అనిపిస్తుంది,
ఇంతవరకు మీ భార్య అవ్వటం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. కానీ ఇప్పుడు వద్దు. నాలాంటి దురదృష్టపు జాతకం ఉన్న అమ్మాయి మీ జీవితంలో ఉండటం అంత మంచిది కాదు. నా వల్ల ఎప్పటికీ మీకు బాధలే తప్ప సంతోషాలు రావు అని తనలో తాను కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. ఇంతలో ఆ రూమ్లో ఉన్న ల్యాండ్లైన్ రింగ్ అవ్వటంతో టక్కున తలెత్తి రామ్ గారు ఫోన్ చేస్తున్నారేమో అని ఓపిక లేకపోయినా పరుగు పరుగును ఫోన్ లిఫ్ట్ చేయటమే. అటువైపు రామ్. అక్కడే ఫుడ్ ఉంది, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, జ్యూస్ మినీ ఫ్రిడ్జ్లో ఉంది అండ్ మెడిసిన్ కూడా ఉంది. భోజనం చేసి చెంపకి జెల్ రాసుకొని మెడిసిన్ వేసుకొని జ్వరం రాకుండా టాబ్లెట్ వేసుకో. ఏదైనా మిస్ అయ్యిందంటే మాత్రం రేపు ఉదయం నేను వస్తే ఈరోజు జరిగిన దానికంటే ఘోరంగా ఉంటుంది. గుర్తుంచుకో సీత. ఇక్కడి నుంచి నేను చెప్పేదే నీ జీవితంలో జరగాలి. పొరపాటున నన్ను కాదని ఇష్టానికి చేస్తే నీ జీవితం నా చేతిలో నుంచి పూర్తిగా జారిపోతుంది అని తను చెప్పాలనుకున్నది చెప్పి ఫోన్ పెట్టేయటంతో సీత ఏడుస్తూ, నాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వరా రామ్ గారు? మరీ అంత పెద్ద తప్పు నేనేం చేశాను అని ఏడుస్తూ ఎదురుగా సోఫా వైపు చూసేసరికి అక్కడ ఆ ఫుడ్ ప్లేట్, ఫ్రూట్స్ ఉండటంతో విరక్తిగా నవ్వుతూ, ఇది నా కడుపులోకి వెళ్తుందా? నాకు వద్దు రామ్ గారు, నేను తినను, అవసరం లేదు అంటూ అలానే బెడ్ మీద ముడుచుకొని పడుకుంది. ఇదంతా సీసీ కెమెరా ద్వారా తన ఫోన్లో చూస్తున్న రామ్ పిడికిలి బిగించి, దీనికి నేను మాటలతో చెప్పేది ఏది అస్సలు అర్థం కాదు, చెప్తాను దీని పని అనుకుని వెంటనే సీత దగ్గరికి వెళ్ళాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.